రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి. ఆ పక్కన రేవంత్ రెడ్డి కంటే ముందల తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అనే పదం రావడానికి కారకులైన వాళ్ళు ఈ రాష్ట్ర నిరుద్యోగులు. కేసీఆర్ మీద కోపంతోని కేసీఆర్ ఉద్యోగాలు ఇస్తలేడని చెప్పేసి, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే మాకు ఉద్యోగాలు ఇస్తాడని నమ్మి, ఒకవేళ రేవంత్ రెడ్డి అధికారంలోకి వస్తే మా బతుకులు మారుతాయని, మాకు ఎప్పటికప్పుడు జాబ్ క్యాలెండర్లు వస్తాయని, నిరుద్యోగులందరూ సంతోషంగా ఉంటారని నమ్మి వీళ్ళు అశోక్ నగర్కో లేదు ఓయూకో ఇంకో కాడుకో వీళ్ళు లైబ్రరీలో చుట్టూ తిరిగితే వీళ్ళ మాటలు నిజం అనుకొని నమ్మి, అరే నిజమేనేమో వీళ్ళు నిజంగా ప్రజలకు మేలు చేస్తారేమో, నిరుద్యోగుల బతుకులు మారుస్తారేమో, రేవంత్ అన్న ముఖ్యమంత్రి కావాలని చెప్పేసి ఎదురొచ్చిన దేవుని మొక్కి మా బతుకులు మార్చే దేవుడు రేవంత్ రెడ్డి. మరి కేసీఆర్ దిగిపోవాలి, ఇక మేమే ఊర్లలో పోయి ప్రచారం చేస్తాం అని చెప్పేసి ఊరూరుకు తిరిగి ఇల్లు తిరిగి కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే అమ్మ మాకు ఉద్యోగాలు వస్తాయి, తల్లి నీకు రైతు బంధు వస్తూ ఉందేమో, మాకు ఉద్యోగాలు లేవు, అవా నీకు పెన్షన్ ఇస్తా ఉండేమో రేవంత్ రెడ్డి కానీ కేసీఆర్, కానీ మాకు ఉద్యోగాలు ఇస్తలేడు. సో ఇట్లా వాళ్ళ ఆవేదన మొత్తం చెప్పుకొని కాంగ్రెస్ పార్టీకి కాళ్ళ గజ్జలు కట్టుకొని ప్రచారం చేసిరు ఈ రాష్ట్ర నిరుద్యోగులు. ఇలా రేవంత్ రెడ్డి గద్దెనెక్కి 2 సంవత్సరాలు 1 నెల పూర్తయి 2 నెలలు పడ్డాం. మరి యువని ఎంగిలి మెతుకులతోని ముఖ్యమంత్రి అయిండో, యువని ఎంగిలి మెతుకులతోని రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిండో, తెలంగాణ ద్రోహి అయినా సరే, తెలంగాణ వ్యతిరేక అయినా సరే ఈ రాష్ట్ర నిరుద్యోగ బిడ్డలందరూ ఇలా రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోబెట్టారు. దానికి రిటర్న్ గిఫ్ట్గా రేవంత్ రెడ్డి అలా 2 లక్షల ఉద్యోగాలు ఇయ్యలే, జాబ్ క్యాలెండర్లు ఇయ్యలే, నిరుద్యోగుల బతుకులు మార్చలే, కానీ నిరుద్యోగుల బతుకుల పైన మనం పోసే కార్యక్రమం పెట్టుకున్నాడు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా రేపో మాపో ఇక ఈ నిరుద్యోగుల ఉద్యమాలు పెద్ద ఎత్తున పోయే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇక రేవంత్ రెడ్డి ఎంతసేపున పోలీసులను పెట్టుడు, బెదిరించుడు, అదిరించుడు ఇంతవరకే జరిగింది. ఫైనల్గా ఇలా రేవంత్ రెడ్డి లాఠీ చార్జ్ కూడా చేసినట్టు ఒక వార్త వస్తుంది. మరి నిరుద్యోగ బిడ్డలందరూ మరి ఈ వార్తలు చూడాలన్నా మీరు, ఇక మీ అన్న అంటారు, మరి మీ అన్న ఏమాత్రం మీకు వీకిచ్చిండో చూడాలి. ఇంకొక విషయం కూడా చెప్తాను, నిరుద్యోగులు ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా ఉండే ఒక వారధిని ముఖ్యమంత్రి మా ఎమ్మెల్సీని చేసాం. ఇది నిరుద్యోగులకు ప్రభుత్వానికి లేదు ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా ఉంటాడని చెప్పేసి మీ పల్లి బఠానీల ఎమ్మెల్సీని ఒక ఆయన చేసాం. మరి ఆ పల్లి బఠానీల ఎమ్మెల్సీ మరి మీ నిరుద్యోగుల గురించి మీ ఉద్యోగాల గురించి పక్కన పెట్టి ఇక నేను ముఖ్యమంత్రి అయితా అని మురుతాను, నేను ముఖ్యమంత్రి కావాలని చెప్పేసి కాళ్ళ గజ్జలు కట్టుకొని సింగులు లేపుకొని తిరుగుతాను. మరి ఆయన జోలి ఈయన జోలి ఇద్దరు జోలి మనం మాట్లాడతాం. సో ఇక నిరుద్యోగులపై లాఠీ చార్జ్. ఇప్పుడు దీనికి సంబంధించిన ఫోటోలు ఒకసారి నమస్తే తెలంగాణ ఇలా ఈ కథనాన్ని రాసుకొస్తా ఉంది. మరి రాష్ట్రంలో వేరే ఏ పేపర్లో రాదు, వేరే ఏ ఒక్క పేపర్లో కూడా ఈ నిరుద్యోగుల సంబంధించిన వార్త రాదు. దీంట్లో బేషరతుగా ఏ మాత్రం డౌట్ లేకుండా చెప్పొచ్చు. మరి ఏం రాసిరు అనేది ఒకసారి చూడండి. నిరుద్యోగులపై లాఠీ చార్జ్ జరిగింది. అశోక్ నగర్లో కాంగ్రెస్ సర్కారు దమనకాండ. వీళ్ళంతా బీఆర్ఎస్ పెయిడ్ ఆర్టిస్టులు, ఈ నిరుద్యోగులంతా బీఆర్ఎస్ పెయిడ్ ఆర్టిస్టులు. అంటే రేవంత్ రెడ్డి లంగా మీడియా గదే ప్రచారం చేస్తుంది, సోషల్ మీడియా కానీ మీడియా కానీ ఇంకేదైనా రేవంత్ రెడ్డి కోసం పనిచేసే మీడియా. సో అందువల్ల మరి వీళ్ళంతా ముందే నేను చెప్తున్నా, వాళ్ళకంటే ముందే నేను చెప్తున్నా, వీళ్ళంతా బీఆర్ఎస్ పెయిడ్ ఆర్టిస్టులు. కానీ 2023 డిసెంబర్ 7 రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యేటప్పుడు మాత్రం వీళ్ళంతా కాంగ్రెస్కి కట్టు బానిసల లెక్క ప్రచారం చేశారు. ఆ విషయాన్ని ఆదిమర్చారు. ఇగో ఓడ మీద ఉన్నంతసేపు ఓడమల్లన్న, ఓడ దిగినాక బోడమాలన్న సామెత గుర్తుకొస్తుంది. సో నిరుద్యోగులు ఇలా లాఠీ చార్జ్ చేస్తా ఉన్న రాక్షసుడుగా ఇలా రేవంత్ రెడ్డి నేను చూస్తా ఉన్నా. ఇక ఉద్యోగాలు కోడమే నేరంగా చూస్తున్న రేవంత్ సర్కారు, కొలువులు లేవన్న మంత్రి, కాంగ్రెస్ చేసిన మోసంపై యువత కన్నెర్ర చేస్తా ఉన్నది. ఇక వరుస ఆందోళనతో దద్దరిల్లిన అశోక్ నగర్. అయితే ఇప్పుడు ఇక్కడ ఒక సామెత గుర్తు చేయాలి. ఇగో వెనకట్ల రేవంత్ రెడ్డి ఒక మాట మాట్లాడాడు, 30 ఏళ్ళు దాటినా వాడికి పిల్లనిత్తలేరు, 30 ఏళ్ళు దాటినా వాడు పెళ్లి చేసుకుంటలేడు, వాడు ఉద్యోగం కోసం నెత్తి నడిచిపోతుంది, జుట్టు నడిచిపోతుంది, వయసు అయిపోతా ఉంది,
కానీ కేసీఆర్ ఉద్యోగాలు ఇస్తలేడు, రాక్షసుడు వీడని చెప్పింది. మరి అలా అదే డైలాగు రేవంత్ రెడ్డి కూడా వర్తిస్తుంది. నువ్వు కూడా రాక్షసులు ఇలా కేసీఆర్ 30నే ఆపిండు, 35 దాటినావు. ఇలా ఈ దేశానికి పనికొచ్చే యువత ఇలా నిరుద్యోగం పేరుతోని ఆగం ఆగం అవుతా ఉంది. మరి రోడ్ల మీదకి వస్తుంది. ఒక్క ఎమ్మెల్యే అనేటోడు, ఒక ఎంపీ అనేటోడు, ఒక ఎమ్మెల్యే ఓడిపోయినా సరే రోడ్డు మీదకి వచ్చి నాకు ఉద్యోగం పోయింది అనగా ఇంతవరకు ఈ దేశ చరిత్రలు నేను చూడలే. మరి వాళ్ళకు ఉద్యోగాలు తెప్పించినందుకు ఇంకో వీళ్ళకి మంచి మంచి సన్మానాలు, గౌరవ సన్మానాలు. ఏ నిరుద్యోగులు అయితే ఇల్లు తిరిగి బస్సులు కట్టుకొని పోయి కాంగ్రెస్ పార్టీని గెలిపించరో మీ అందరికీ గౌరవ సన్మానాలు చేస్తారు. ఇది మీ యొక్క అతిథి మర్యాదలు అనమాట. మీకు కావాల్సినవి మీకు ఇవ్వాల్సింది ఇచ్చింది అన్న. ఇక సిటీ సెంట్రల్ లైబ్రరీ నుంచి అశోక్ నగర్ చౌరస్తా వరకు నిరుద్యోగులు ర్యాలీ చేశారు. పోలీసుల లాఠీ చార్జు, పలువురికి గాయాలైనాయి. రక్తం గారుతున్నా సరే ఈడ్చి పారేసిన పోలీసులు. ఎందుకంటే ఇప్పుడు ఇది ఫ్రెండ్లీ పోలీసింగ్. ఏం పోలీసింగ్? దీని పేరు ఫ్రెండ్లీ పోలీసింగ్. లాండ్ ఆర్డర్ చాలా కంట్రోల్డ్గా ఉన్నది ఈ రాష్ట్రంలో. నేను గతంలో లాండ్ ఆర్డర్ గురించి మాట్లాడుతూ ఒక మాట చెప్పిన. మానభంగాలు జరిగే దగ్గర లాండ్ ఆర్డర్ పనిచేయదు, మర్డర్లు జరిగే దగ్గర లాండ్ ఆర్డర్ పనిచేయదు, దొబ్బీలు జరిగే దగ్గర లాండ్ ఆర్డర్ పనిచేయదు, రౌడీజం కబ్జాలు జరిగే దగ్గర లాండ్ ఆర్డర్ పనిచేయదు. ఎక్కడ ఈ రాష్ట్రంలో లాండ్ ఆర్డర్ బ్రహ్మాండంగా ఉంటే ప్రభుత్వం పైన వ్యతిరేకతతో నిరసన చేస్తున్న ఏ ఒక్క ప్రాంతంలో అయినా సరే, అది ఆదిలాబాద్ నుంచి నల్లగొండ దాకా, లేదంటే ఇటు పోతే కరీంనగర్ ములుగు దగ్గర నుంచి ఇటు పోతే వికారాబాద్ దాకా, ఏ మూలకు పోయినా ఏ అంశంలో మీరు ఏ నిరసన చేసినా ఆడ లాండ్ ఆర్డర్ మాత్రం బ్రహ్మాండంగా పనిచేస్తారు. సో ఇది ఈ రాష్ట్రంలో పోలీసులకున్న గౌరవ మర్యాదలు. ఇక హోంశాఖ ఒకటి ఫస్ట్ ర్యాంక్ వస్తుంది. ఇంకోటి ఫస్ట్ ర్యాంక్. నిరుద్యోగులను అడ్డుకోవడంలో ఉన్న సోయి లేదు, ఈ పెన్షన్దారులను అడ్డుకోవడంలో ఉన్న సోయి లేదు, లాఠీ చార్జ్ చేయడం పైన సోయి, లాండ్ ఆర్డర్ కంట్రోల్ చేయడంలో పోలీసులకు లేదు. లంగ కేసులు పెట్టుట్లా పోలీసులకు అత్యుత్సాహంగా అనిపిస్తూ ఉంది రాష్ట్రంలో. గత 24 నెలలు 25 నెలలుగా అదే కంటిన్యూ అవుతా ఉంది. దుర్మార్గం ఏంటంటే వీళ్ళు కూడా ఒకప్పుడు నిరుద్యోగులే, కానీ ఉద్యోగం వచ్చినాక ఈ లత్కోరు పనులు చేసేదానికి ఉద్యోగం వస్తేంది, రాకపోతే ఇలా వీళ్ళు నిరుద్యోగులను ఎగురుతారు కదా, రేపు వీళ్ళకు ఉద్యోగం వస్తే వీళ్ళ బతు కూడా కదే. సో అసలు ఉద్యోగం ఉంటే ఎంత, ఊడితే ఎంత, వస్తే ఎంత, రాకపోతే ఎంత. సో సమాజానికి మేలు చేసే ఉద్యోగం చేయాలి. ఇప్పుడు పోలీసు అంటే నా లెక్క సమాజానికి అన్యాయం చేయడానికే ఇప్పుడు గవర్నమెంట్ల కోసం పనిచేస్తారు, ఎమ్మెల్యేలు ఎంపీల కోసం పనిచేస్తారు. నిరుద్యోగులు మరి ఇవాళ ఇంత రక్తం వచ్చేలాక, ఇట్లా రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చేసేలాక రేవంత్ రెడ్డి ఇంత బాధపడతా ఉండే, మరి వాళ్ళ ఎంగిలి మెతుకులు తిన్నప్పుడు, వాళ్ళ మోచేతి నీళ్ళు తాగినప్పుడు, వాళ్ళు బిచ్చం వేసే ఆ నోటు తీసుకొచ్చుకొని ముఖ్యమంత్రి అయినప్పుడు సిగ్గుశరం లేకపోయినా, అప్పుడు శివునెత్తులు అనిపించకపోయినా, అయాల మునగాలు కాకపోయినా, అయాల అడుక్క తిన్నప్పుడు సిప్ప పట్టుకొని బిచ్చపోడు అడుక్క తిన్నప్పుడు మరి అలా రోషం మానం ఇజ్జత్ ఏం లేకుండా ఇవాళ వచ్చినాయా సడన్ గా? వాళ్ళ ఎంగిలి మెతుకులతో అధికారానికి ఎక్కే ముందు, వాళ్ళ కాళ్ళ ముందర మోకరిల్లే ముందు, వాళ్ళ లైబ్రరీల కాళ్ళ అడుక్కదిని బిచ్చగాళ్ళ లెక్క నిలబడినాడు. మీకు సిగ్గుశరం లేకుండా ఇవాళ ఇంత రోషంగా లెక్క పోలీసులను పెడతారే. సిగ్గు లజ్జ ఉంటే నిరుద్యోగుల వల్ల వచ్చిన అధికారం నాకు అక్కర్లే అని చెప్పేసి రాజీనామా చేయాలి. నిజంగా మునగాలైతే రేవంత్ రెడ్డి. ఇది నిరుద్యోగుల ప్రభుత్వం అని చెప్పుకోరు కదా. మరి నిరుద్యోగులు ఇంత ఆవేదన ఎంతుంటే మీకు సిగ్గు శరం ఇజ్జతి మానం ఇంకేమన్నా మీ ఒంట్లో వస్తే, మీ ఒంట్లో నెత్తురు అనేది వారితే మీరు బరాబర్గా రాజీనామా చేయాలి. వాళ్ళ ఎంగిలి మెతుకుల మీద వచ్చిన పదవులు మీకెందుకు? మీరు మునగాల లెక్క ధైర్యంగా నిరుద్యోగుల ఓట్లు లేకుండా గెలువురి. బిచ్చపోల్ లెక్క అలా కాడికి పోయి అడకదిని ఇగో వెనకటికి నాకేమో మంచి ముచ్చట గుర్తుకొస్తుంది. ఫస్టట మంచిగా చాలా మంచిగా ఒక ఆయన సోపత్ చేసినట్ట. సోపత్ చేసినప్పుడు ఆయన బోగలేనుడంట. సోపత్ చేసిన దోస్తాన్ చేసి అవతల మాత్రం మంచి దండిగా ఉన్నంట. ఇక సోపత్ చేసినాక మంచిగా జీపాలవ తిన్నాక నువ్వో నీరు అంటున్నట్టు. ఇప్పుడు వాన సోమే తిన్నాడు, వానోట్లే వేసుకొచ్చుకొని ముఖ్యమంత్రి అయ్యాడు, వానంగిలి మెతుకులతోనే బతికిను. ఇప్పుడు ముఖ్యమంత్రి కూడా నువ్వో నీరు అంటుండు. ఎక్కువ మాట్లాడితే పోలీసుతో కొట్టిస్తారు అంటుండు. అదే లుచ్చ అడుగుతున్నా, మరి 25 నెలల కింద ఎడదచ్చున్నారు లుచ్చ అని రేపు నిరుద్యోగులు అడుగుతారు కదా, బరాబర్ అడగాల్సిన పరిస్థితులు కూడా వస్తాయి. సో ఇది ఈ రాష్ట్రంలో నిరుద్యోగులు ఎదుర్కొంటున్న పరిస్థితి.
ఈ వార్త ఒక్క నిమిషం నేను ఒకసారి చెక్ చేస్తాను, నీ ప్రాపర్గా చూడలేదు. ఏడమైనా ఈ రేవంత్ రెడ్డి ఎంగిలి మెతుకు తినే కుక్కల పత్రికలో ఏమన్నా వచ్చిందా? ఒక్క పత్రికలన్నా రేవంత్ రెడ్డి వేసిన ఎంగిలి మెతుకులు, నోట్ల నవిలేసిన బొక్కలు తినే లుచ్చనా కొడుకులు కూడా రాసిందా? ఆ నవిలిన బొక్కలు తింటారు కదా, సో వాళ్ళు కూడా రాసిందా ఒకసారి నేను చెక్ చేస్తా ఉంటాను. ఇది పెద్ద పత్రికనే, పెద్ద పతివతలకే పతివత అనమాట ఈ పత్రిక. ఈయన ఇక రాష్ట్రంలో పెద్ద ముత్తైద, ఈయనంత ముత్తైద భూమండలంలో దొరకడమాట. ఎందుకంటే ఈయన ఓ చిన్న ప్రజల కోసం పనిచేయడు. ఈయన ప్రపంచంలో ఈయనంత మంచిగా పనిచేసేవాళ్ళు లేడు అనమాట. ఉన్నదే మరి కరపత్రాలలో వచ్చిన వార్త పతివతల పేపర్లు ఎందుకు రాలేదని నేను అడగదలుచుకున్నాను. నమస్తే తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ కరపత్రం, ఈ సంసారులందరూ సక్కమైన పతివతలు, మరి పతివతల పేపర్లో ఈ వార్త ఎందుకు రాలే? వాళ్ళ ఎంగిలి మెతుకు తినేటప్పుడు, వాళ్ళ మోసేదిని తాగేటప్పుడు, వాళ్ళతోని ప్రచారాలు చేయించుకునేటప్పుడు రాసిరు కదా, మరి అలా అదే వార్తలు ఇప్పుడు ఎందుకు రాస్తలేరు? సో ఇది మరి నిరుద్యోగ బిడ్డలు అర్థం చేసుకోవాలి. ఇక మీరు ఇగో మీ పైన ఒకరికి సోయి లేదు, మీ పైన ఒకరికి ప్రేమ లేదు. నేను చెప్పిన ఒక బక్క చర్చని గెలిపిరా సన్నాసి నా కొడుకల్లారా, 500లకు ఆశపడకురాలు వచ్చ నా కొడుకల్లారా, చదువుకున్న సన్నాసు లెక్క తయారు కాకూరి అని చెప్పిన. లేదు మాకు 500 కాగితం ఇస్తాడని సిగ్గు లేకుండా పోయి ఆయన కేసరి. ఆ లంగ కొడుకు ఎక్కడ చచ్చినో ఆయన అడిగే దమ్ము మీకు లేదా? అడిగితే మా పైన కేసులు పెడతాను. మీరు నిజంగా మొగపుట్టుగా ఉడితే మనుషులు అయితే వాడిని ఎడమకాసి చెప్పు తీసుకొని దానాలు లుచ్చ నా కొడుక పల్లి బటాలను ఎమ్మేసినట్టు కదా, మరి మా బతుకులు మాసవేంద్ర బద్మాసి నా కొడుక, మరి ఏందిరా నీ బొచ్చుల వాదం అని చెప్పేసి ఆయన కడుగు అయితే తన్నాలి. మీకు సిగ్గు లేకపోయే అయితేనేమో ఏమంటారుగా, ఏది వేసినా సరే తింటామన్నట్టు ఉండొద్దు. ఏందిరా మాకేం చెప్పినా ఏం చేస్తున్నాం అడిగే ధైర్యం చేయాలి. సో నిరుద్యోగులను అడుగుతా ఉన్నా, మీ అందరి తరఫున 3 జిల్లాల నిరుద్యోగులు ఉన్నారు. మీకు సిగ్గులజ్జ ఉంటే వాని దండుని ఫస్ట్ పోయి వాని దంటే అన్ని సెట్ అవుతాయి. ఎందుకంటే నేనే తెచ్చిన కదా మరి సక్కమైన సంసారాల ప్రభుత్వం. ఈ కామెంట్ సెక్షన్లను లేదు ఇటు పోతే ప్రజల కాడికి పోయి మీరు ఎగిరి దుంకి గంతులు వేస్తే మిమ్మల్ని కూడా దేకడియాల జనాలు. ఎందుకంటే మీరు నాశనం అయిందే కాక జనాలు కూడా నాశనం చేశారు. ఓ రైతు బంధు వస్తోని, ఓ రుణమాఫీ వస్తోని, పెళ్లి చేస్తే బిడ్డకు ఓ ₹1,00,000 ఇస్తోని వీళ్ళందరూ నాగం చేసి కూర్చోరు. మీరు సక్కమైన మొత్తబారులు ఏం కాదు. ఇంతమందిని ముంచి మీరు మునిగిపోయారు. ఇంతమంది మీరు ఒక్కరే మునిగిరు కేసీఆర్ దగ్గర, మిగతా వాళ్ళందరూ బతికిరు చల్లగా. ఇప్పుడు మీరు మునిగిరు, వాళ్ళని ముంచి అందరూ ముంచి ఇప్పుడు శోకాలు పెడతారు. రోడ్ల పైకి వచ్చి శోకాలు పెడుతారు. మరి మీ అన్న మొత్తబారని అలా ఓటేసిరా, మీ అన్న కాడికి ఇలా మీకు యాక్సెస్ లేదు. అయాల ఇంకో లత్కోరు నా కొడుకు నేనే ఉన్నా అన్న కొడుకులు మొత్తం ఇలా ప్రశ్నించే గొంతులట. మరి అసలు కొడుకులనే మీరేం పీకలేరు అవుతుంది. ఏడుకులు పొడబొబ్బలు తప్ప మీరు చేయగలిగేది మన్ను కూడా లేదు. సో ఇది నిరుద్యోగులకు రేవంత్ రెడ్డి, మీరు మీ అన్న మీ నల్లమల పులి నల్లమల్ల అడవులకు వెళ్ళి తొక్కుంటా వచ్చి ముఖ్యమంత్రి అయిన మొనగాడిస్తున్న రిటర్న్ గిఫ్ట్ మీరు అందరు తీసుకోరా. సో ప్లీజ్ మీరు తీసుకోవాలన్న బాధ్యత మీ పైన ఉన్నది.